బీఆర్ఎస్ అధినేత తండ్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. మై డియర్ డాడీ అంటూ 6 పేజీల లేఖను రాశారు కవిత. పార్టీ లీడర్లకు యాక్సెస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందన్నారు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారు ప్రసంగిస్తే బాగుండేదని పేర్కొన్నారు. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తుపై సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. తాను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డానని గుర్తించారు. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమోనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చిందన్న మెసేజ్ ను కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని ఈ లేఖలో తెలిపారు కవిత. ఇక దీనిపై మైటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు మై డియర్ డాడీ అంటూ కేసీఆర్ కి కవిత సంచలన లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు ఆ లేఖ నిజమా కాదా తెలీదు. మనం మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఒక ఛానల్ ఇస్తే మిగతా ఛానల్ ఇస్తున్నారు, అందరూ ఇస్తున్నారు. బట్ ఆ లేఖ ఒకటి దస్తూరి హ్యాండ్ రైటింగ్ ఆమెదా. రెండోది తండ్రితో డైరెక్ట్ గా మాట్లాడే చనువు ఉంది కదా, డైరెక్ట్ గా వెళ్లి చెప్పొచ్చు కదా, లేఖ ఎందుకు రాస్తారు? ఇప్పుడు వేరే వ్యక్తుల కంటే కేసీఆర్ అపాయింట్మెంట్ అదో ఇబ్బంది. ఇది ఒక ప్రధానమైన డౌట్. రెండోది సంబంధించి ఏంటంటే సంతకం, ఆ లేఖ మీద ఉన్న సంతకం ఆమెదేనా. పైగా ఇష్యూస్ రేజ్ చేస్తున్న లేఖలోని కొన్ని ఇష్యూస్ బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు, బీజేపీ మనం ఒకటి అనుకుంటున్నారు. ఇటువంటి ఇష్యూస్ రేజ్ చేయడం వల్ల ఈ లేఖ మీద కూడా డౌట్ వస్తుంది, నిజమైన లేఖనా కాదా. ఇక్కడ కవిత ఇప్పుడు 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆమె అమెరికా పర్యటనకు వెళ్లారు. రేపు ఎల్లుండో వస్తారు. ఖచ్చితంగా ఎక్కడో బయట తిరిగినప్పుడు మీడియా వాళ్ళు అడుగుతారు, మీరు లేఖ రాశారా లేదా. ఒకటైతే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సెట్ రైట్. కేసీఆర్ కుటుంబంలో అంతా సవ్యంగా అయితే లేదు, అది క్లారిటీ. అదైతే క్లారిటీ. విభేదాలు ఖచ్చితంగా ఉన్నాయి, గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. అయితే కొత్తగా ఇంతకుముందు అది కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అనేవాళ్ళు. ఆశ్చర్యకరంగా హరీష్ రావు నేను కేటీఆర్ నాయకత్వాన్ని సిద్ధంగా ఉన్నాను, ఆయన నాయకత్వ బాధ్యతలు అప్పగించినా రెడీ అని ఆయన చెప్పేశారు. అది సర్ప్రైజ్. ఇప్పుడు కొత్త సర్ప్రైజ్ ఏంటంటే లాస్ట్ 3-4 నెలలుగా కవిత పోటీలోకి రావడం. కవితనే 2017లో నేను కేటీఆర్ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత వారసత్వ బాధ్యతలు ఎవరంటే అన్ననే ఆమె చెప్పింది. కానీ కొత్తగా ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె యాటిట్యూడ్ మారింది. దానికి కారణాలు ఏంటి అన్నది చూడాలి. ఇప్పుడు ఈ లేఖ నిజమా కాదా అన్నది పక్కన పెడితే కొన్ని విషయాల్లో ఆమె అసంతృప్తితో ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు కనబడుతుంది, నో డౌట్ కదా. ఆ విషయంలో ఏమాత్రం కూడా డౌట్ లేదు. సో మనం అడుగుదాం. వి ప్రకాష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు. ప్రకాష్ గారు, మీకేమనిపిస్తుంది? లేఖ నిజంగానే కవిత రాసినట్టు అనిపిస్తుందా? నమస్కారం భరత్ గారు. కంటెంట్ చూస్తే కవిత గారు రాసినట్టే ఉంది. ఓకే, అంటే అనుమానం, మీకున్న అనుమానాన్ని నేను కూడా వ్యక్తపరుస్తున్నాను. బట్ కంటెంట్ అయితే ఆమె మైండ్ లో ఉన్నది రాసినట్టు ఉంది. బీజేపీతో పొత్తు ఎందుకంటే తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడే కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు గాని, గత అసెంబ్లీ ఎన్నికల ముందు గాని కేసీఆర్ గారు ఎక్కువగా బీజేపీ మీద మాట్లాడలేదు. అదే ధోరణి ఇప్పటికి కూడా కేసీఆర్ ఉపన్యాసాలలో కొనసాగుతా ఉంది. అంటే ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు అవసరం అంటే, కవిత గారు నిజంగానే రాసింది అనుకొని మనం మాట్లాడదాము. నేను కూడా మీ నరేందర్ గారు బ్యూరో చీఫ్ ఏదైతే లైవ్ లో చెప్పారో దాన్నే నేను విన్నాను. ఒకవేళ కంటెంట్స్ అని చూసినప్పుడు ఏంటంటే ఆపరేషన్ కగార్ మీద అని మాట్లాడడాన్ని ఇవన్నీ సమర్థించింది ఆమె. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే కొన్ని లోపాల గురించి ప్రస్తావించింది. అయితే ఈ లెటర్ బయటికి రాకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఆమె ఆ పార్టీకి ఎమ్మెల్సీ కాబట్టి ఇంటర్నల్ గా. కానీ ఒకటి, ఇప్పుడు తండ్రికి కూతురు లేఖ రాస్తున్నా డైరెక్ట్ గా పోయి మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ అక్కడ ఎట్లుంటుందంటే కొద్ది ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. మన కవిత గారే కాదు, అరగోపాల్ కూడా అన్నారు ఒకసారి, ఎన్నో విషయాలు చెప్దామని పోతాం కానీ అక్కడ పోయిన తర్వాత
ఆయన మాట్లాడేది విన్న తర్వాత మనకేం మాట్లాడాలనిపించదు, బయటకు వచ్చేస్తామని. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కేసీఆర్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటే ఎదురుగా సాధ్యం కాదు, లేఖ ద్వారానే సాధ్యం. నేను కూడా చాలా సార్లు అట్లా లేఖలు ఇచ్చాను. ఆ విషయం మా కవిత గారికి ఎక్కువ మీరు లేఖ డైరెక్ట్ గా జేబులో పెడతారు కదా? నేను జేబులో పెడతా, కొన్నిసార్లు చేతికి ఇస్తాను. అయితే పార్టీకి సంబంధించిన అంశాల మీద కూడా చాలా సార్లు నేను ఇచ్చాను. అయితే ఇవి బయటికి రాకూడదు, ఎందుకంటే డైరెక్ట్ అంటే కేసీఆర్ ముందు కవితకు కూడా ధైర్యం లేదా డైరెక్ట్ గా విషయం చెప్పే? ధైర్యం కాదు సమస్య, ధైర్యంది కాదు. భరత్ గారు పోయి ఆయన ముందర కూర్చున్నా కూడా ఫస్ట్ ఎందుకు వస్తున్నాడు అనే దాని మీద ఆయన బాగా దాని కూపి లాగుతాడు ఆయన. అంటే కన్సర్న్ వాళ్ళతో ఎందుకు వస్తున్నాడు, అసలు ఏం అవసరము, ఏదో ఆయన రేజ్ చేయాలనుకుంటున్న అంశాలు ఏంటి అని ఇక మిమ్మల్ని మాట్లాడకుండానే ఆయన అన్ని విషయాల మీద క్లారిటీ ఇచ్చి పంపిస్తాడు. సాధారణంగా ఇది నాకు తెలిసి పార్టీ పెట్టిన 25 సంవత్సరాల్లో ఈ రకంగా రేజ్ చేయడం అనేది మొదటిసారి. అంటే అది కవితే కాదు, కేటీఆర్ కాదు, పార్టీలో ఎవరు కూడా ఈ సాహసం చేయలేదు ఇప్పటిదాకా. ఎన్నోసార్లు నేను కూడా అడిగేవాడిని, సమీక్ష చేద్దాము, లోపాలు ఏమైనా ఉంటే మనకు చెప్తారు కదా అంటే, ఈ సమీక్షలో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా వ్యతిరేకం. ఏ అంశం మీద సమీక్ష చేయరు ఆయన. ఇప్పుడు తన ప్రసంగం ఎట్లా పోయింది అనేది తనే ఆలోచిస్తాడు, దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఏమైంది. అంతేగాని ఆయన నాకు తెలిసి ఒక్కసారి ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళా దాన్ని వినరు. ఎవరైనా దాని మీద కామెంట్ చేసే అవకాశం కూడా లేదు, ధైర్యం లేదు, సాహసం లేదు, అవకాశం కూడా లేదు. అంటే నేనేమంటా అంటే మేబీ ఆమె దీనిలో కొన్ని విషయాలు ఆమె కన్వే చేసేవి ఉన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ అన్ని విషయాలు కూడా ఇన్ఛార్జ్ ఒకళ్ళకే ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడుంటారా? అంటే ఒక్కటి భరత్ గారు, ఇన్ఛార్జ్ ఇచ్చింది కేటీఆర్ కు, ఇన్ఛార్జ్ కి ఇవ్వడం కరెక్ట్ కాదు ఇట్లా. అంటే నేను కూడా అన్నాను, మీకు గుర్తుండాలి, నేను ఒక బీసీకి ఒక ఎస్సీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమని అన్నాను. హరీష్ రావు గారికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి రూరల్ ఏరియా అంతా ఆయనకు అప్పచెప్పండి, అర్బన్ ఏరియా అంతా కేటీఆర్ కి అప్పచెప్పండి. ఒక ఎస్సీకి ఒక బీసీకి కూడా ఆ సెక్షన్స్ ను పోలరైజ్ చేయడానికి ఇదివరకు కాంగ్రెస్ 4 వర్కింగ్ ప్రెసిడెంట్స్ పెట్టింది, అలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా పెట్టండి అని అడిగాం. ఎట్లాగో బీఆర్ఎస్ ఓ బీసీకో ఒక ఎస్సీకో ఆ పార్టీ జీవిత కాలంలో ఈనాడు అధ్యక్ష పదవి ఇవ్వదు, అట్లీస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇవ్వాలి. ముఖ్యమంత్రి అయితే అది వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఏమొస్తుంది, ఆ పార్టీ స్వభావం చెల్లుతుందా? అంటే నేను అనేది వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నా తెలుస్తా? అల్టిమేట్ గా కేసీఆర్ ఫైనల్ నిర్ణయం కదా, ఎవరిది కాదు ఇక్కడ. కాదు ఏమైందంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఆ వర్గాలు ఓ వాయిస్ ఉంటది, వాళ్ళకి ఏంటంటే మా వాడిని గౌరవించి మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేర్ లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ పవర్స్ లేవు అని మళ్ళీ అందరూ అంటారు కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాక వాళ్ళని వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకోవడానికి వాళ్ళు రేట్ చేస్తారు, తప్పేమున్నది, డెమోక్రసీలో అవసరం కదా. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఇచ్చినా ఏమి ఇచ్చినా అల్టిమేట్ గా కేసీఆర్ ఏదంటే అది పార్టీలో జరుగుతుంది, ప్రభుత్వంలో జరుగుతుంది. అల్టిమేట్ గా అది మనకు ఓకే కదా, అది క్లియర్ పిక్చర్ కదా. ఆయన స్వభావాన్ని చూసినప్పుడు విమర్శలను కూడా ఆయన వినే ఓపిక ఆయనకు ఉండదు. ఆయన ముందట ఎవరు చెప్పే సాహసం చేయరు. కాబట్టి అవి డమ్మీ పోస్టులు అయినా కూడా కొన్ని ఉంటాయండి, కొన్నేమో ఆడంబరాలకు ఉంటాయి, కొన్నేమో నిజంగానే పార్టీని నడిపించడానికి ఉంటాయి. పార్టీని నడిపించే పోస్టులు ఆయన ఎవరికి ఇవ్వడు, అది చూపెట్టుకోవడానికి ఉంటాయి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నది ఇక్కడ వర్తించదా? బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు కదా. బీఆర్ఎస్ క్యాడర్ అయితే మెజారిటీ ఇప్పటికీ అదే అనుకుంటారు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఒక కమ్యూనిస్ట్ పార్టీలను పక్కకు పెడితే భారతదేశంలో జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా ఆల్వేస్ బాస్ ఈజ్ రైట్. ఓకే, ఒక నాకైతే మంచిగా అనిపించింది ఏంటంటే అట్లీస్ట్ 25 ఏళ్ల తర్వాతనైనా వేరే వాళ్ళు సాహసం చేయని పనిని కవిత చేసింది. డెఫినెట్ గా యాక్సెప్ట్ చెప్తాను నేను. కాకపోతే బయటికి రావడం మీరు 100% ఆ లేఖ అది నమ్ముతున్నారా కవితని రాసిందని చెప్పి? వేరే వాళ్ళు రాసి అట్లా పెడితే కుటుంబంలో గొడవలు ఉన్న అంశాలు రాసేవాళ్ళు. ఇవి పార్టీకి సంబంధించి భవిష్యత్తులో పార్టీ ఎట్లుండాలనే దానికి గతంలో జరిగిన లోపాల మీద ఆమె రేజ్ చేయడం అనేది ఆ పార్టీని ఆరోగ్యకరంగా ప్రజాస్వామిక పద్ధతిలో ముందుకు నడిపించడానికి అవి విలువైన సూచనలని నేను అనుకుంటున్నా. అది కవిత రాసినా రాయకపోయినా కేసీఆర్ గారు వాటిని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటది. అందులో ఉన్న అంశాల మీద ఆయన కొంత సవరించుకోవాల్సి వస్తుంది ఆయన పద్ధతిని. అంటే ఇప్పుడు బయటికి చూపెట్టుకోవడానికైనా కొంతమందితో మాట్లాడించాలి బహిరంగ సభలో. ఆమె ఒక మాట అన్నారు, 2001 నుంచి
పార్టీలో ఉన్న వాళ్ళని కొందరిని మాట్లాడిస్తే బాగుండేది అన్నారు. మరీ అన్యాయం ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆయన ఇద్దరే మాట్లాడారు. మత్స్యనాచారి గారు ఓన్లీ స్టేజ్ మీద పిలవడానికే పరిమితం అయిపోయారు. అది ఎట్లా కరెక్ట్ అయితే భరత్ గారు, మీరు ఒప్పుకుంటారా దానికి? అక్కడ సామాజిక వర్గాల ఇప్పుడు ఇలా వీస్తున్న గాలి ఏంటంటే సామాజిక తెలంగాణ. అది ఆ వాతావరణం ఉన్న సమయంలో కూడా వాళ్ళిద్దరు ఒకటే సామాజిక వర్గం కదా, ఇద్దరే మాట్లాడతారా? మరి అలా అంటే కేటీఆర్ తో కూడా మాట్లాడించాలి కదా. సరే, కేటీఆర్ ది వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మాట్లాడిస్తే బాగుండేది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా మాట్లాడియాలి, జిల్లా అధ్యక్షుడిని ఖచ్చితంగా మాట్లాడియాలి. టీఆర్ఎస్ సభలన్నిటికీ నేను దాదాపుగా ఒకటి రెండింటికి నేను పోకపోయినా కూడా లైవ్ లో టీవీలో కూర్చొని వీక్షించిన. అదే విధంగా అన్ని సభలకు నేను దాదాపు హాజరైన. ఒక సాంప్రదాయం టీఆర్ఎస్ లో ఏముందంటే ఏ జిల్లాలో సభ పెడితే ఆ జిల్లా అధ్యక్షుడే ఫస్ట్ మైక్ తీసుకొని ప్రారంభోపన్యాసం చేస్తాడు. కేసీఆర్ గారు ఆ ప్రోటోకాల్ ని 25 ఏళ్లుగా పాటించాడు. ఈసారి మాత్రం అది జరగలేదు. వినయ్ భాస్కర్ తో మాట్లాడిస్తే ఒకటి సామాజిక సమీకరణ కలిసి వచ్చేది, రెండవది జిల్లా అధ్యక్షుడు కాబట్టి దయాకర్ రావుతో మాట్లాడితే తప్పని నేను అంటలేదు. కానీ ఆయన మాజీ మంత్రిగా ఆ జిల్లాకు సంబంధించిన ఒక పట్టున్న నాయకునిగా, సీనియర్ ఎమ్మెల్యేగా డెఫినెట్ గా ఆయన మాట్లాడాలి. కానీ వాళ్ళిద్దరే మాట్లాడడం అనేది సమస్య వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఒకటి అంటే ఆమె 42% బీసీల దాని గురించి మాట్లాడలేదు అని ఆ లెటర్ లో ఉంది. ఆమె 42% కేసీఆర్ గారి స్పీచ్ లో కొన్ని అంశాలను ఆమె లేవనెత్తినప్పుడు అవి వ్యక్తిగత అభిప్రాయాలు ఆమెకు, కానీ అన్నిటికీ నేనేం సమర్థించట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క మీటింగ్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటది. చాలా రోజుల తర్వాత ఆయన ప్రజల ముందుకు వచ్చాడు కాబట్టి ఆ కాంగ్రెస్ పాలనే ప్రధానంగా ఉంటది. బీజేపీ విషయంలో ఆయన లేవనెత్తకపోవడాన్ని ఆమె తప్పు పట్టింది, కానీ నేనేం తప్పు పట్టట్లేదు ఆ విషయంలో. ఇప్పుడు ఈ లేఖ రేపు వచ్చిన తర్వాత కవిత ఖండించింది అనుకోండి, నేను రాయలేదని, ఖండించే అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఆమె రాసినా కూడా నేను రాయలేదని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘన బయటికి రావడం అనేది. ఆమె రాసిన అంశాలు క్రమశిక్షణకు ఉల్లంఘన కాదు. ఆమె ఏమైనా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కేసీఆర్ గారికి అధ్యక్షుడు కాబట్టి చెప్పొచ్చు, తండ్రిగానే కాకుండా అధ్యక్షునిగా కూడా చెప్పొచ్చు. బట్ మై డియర్ ఫాదర్ అన్నది కాబట్టి ఆమె తండ్రిగానే భావించి రాసింది. బట్ బయటికి రావడం అనేది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది ఆ లేఖ. కేసీఆర్ మైండ్ సెట్ మీరు బాగా తెలుసు, అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన ఏం చేసే అవకాశం ఉంది? ఒక ప్రాబ్లం సెటిల్ అయింది అనుకుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇది పెద్దగా నా దృష్టిలో కేసీఆర్ గారు పట్టించుకునేంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇంటికి పిలిచి 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తాడు ఆయన, అంతేనా? ఇంటికి పిలిచి 2 నిమిషాల్లో క్లోజ్ అయితే ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది అంటే ఇంకా ఆయన తీసుకోవట్లేదు సీరియస్ గా, దీన్ని తీసుకోవట్లేదు. మీటింగ్ రివ్యూలో కవితను పిలిచి మాట్లాడారు మహిళలకు ఏర్పాట్ల గురించి. అది రివ్యూ కాదు, అది ఆ సందర్భం నేను చెప్తాను. చెప్పండి. సందర్భం ఏంటంటే విమెన్ రిజర్వేషన్ బిల్లు చట్టమైంది కాబట్టి రేపు ఈ ఏదైతే సెన్సస్ సర్వే స్టార్ట్ అవుతున్నది కాబట్టి ఎట్లాగూ డీలిమిటేషన్ అది కూడా అవుతుంది. మహిళలకు 51 సీట్లు పెరుగుతున్నాయి తెలంగాణలో. మహిళలకు అంటే రిజర్వేషన్ లో భాగంగా పెరిగే సీట్లు డీలిమిటేషన్ వల్ల వచ్చే 34 సీట్లు కలిపితే మనకు 151 సీట్లు అవుతాయి. 153 సీట్లు అవుతాయి. ఈ 153 సీట్లలో 51 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతున్నాయి. పట్టుమని 50 మంది కాదు కదా, 20 మంది కూడా లేరు టీఆర్ఎస్ లా ఎమ్మెల్యే స్థానానికి ఇప్పటిదాకా కొద్దిగా ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, అంటే ఎంతో మంది ఉన్నారు, 100 మంది మహిళలు ఉన్నారు, కానీ ఇప్పటిదాకా పార్టీ ఎంకరేజ్ చేసి ఎలివేట్ చేసి వాళ్ళని కొద్దిగా మాట్లాడడానికి స్వేచ్ఛనిచ్చిన మహిళలు 10 మంది కూడా లేరు ఆ పార్టీలో. కాబట్టి మీరంతా రెడీ కావాలి, మీకు మంచి రోజులు ఉన్నాయి, భవిష్యత్తు ఉన్నది. మీరు ఆశ్చర్యం ఏంటంటే ఆ మీటింగ్ కు కూడా వచ్చిన వాళ్ళు 20 మంది కూడా లేరు. అంటే కనీసం 51 మందిని ఆ పార్టీ నిలబెట్టాలి. దానికోసం పెట్టిన మీటింగ్ కూడా 20 మంది కంటే ఎక్కువ రాలేదు. ఇది పార్టీ పరిస్థితి. వాళ్ళని ప్రిపేర్ చేయడం అనేది పార్టీ అధ్యక్షునిగా, ఒక విజనరీగా పార్టీని రేపు అధికారంలోకి తీసుకురావాలనుకున్న వ్యక్తిగా కేసీఆర్ గారి బాధ్యత కాబట్టి కవిత ద్వారా అది ఆర్గనైజ్ చేశారు. ఓకే. సో ఒకటి, ఇప్పుడు మీ ఉద్దేశంలో టీ కప్పులో తుఫాన్ లాగా సమస్య పోతుందా? హరీష్ రావు కేటీఆర్ మధ్య ఇష్యూ సాల్వ్ అయిపోయింది, దశాబ్దాలుగా నడుస్తున్న ఇష్యూ సాల్వ్ అయిపోయింది. అసలు ఇష్యూయే లేదు, సాల్వ్ కావడం లేదు. ఒక మాట చెప్పనా, ఇవన్నీ ఎప్పటి నుంచి వస్తున్నాయి? వరంగల్ ఎల్కతుర్తి మీటింగ్ తర్వాత స్టార్ట్ అయినాయి.
మీడియా ఎక్కువ హైప్ ఎందుకు చేస్తున్నది అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ఇంకా టిఆర్ఎస్ ప్రవాహాన్ని ఆపలేము. మీడియా హైలైట్ చేయడం ఏంటి? కవిత ప్రెస్ మీట్ తన ప్రెస్ మీట్ లో పెట్టి మే 1వ తేదీన ఆమె మీడియా అందరినీ పిలిచి పార్టీలు భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ అన్నది అది మీడియా క్వశ్చన్ ద్వారా రాలే కదా, ఆమె స్పీచ్ లో చెప్పింది కదా. హైప్ చేయడం అంటున్నా నేను, అంటే దాన్ని ఎడతెగకుండా లైవ్ లో. వి ప్రకాష్ గారు, ఒక కూతురు తండ్రి 10 సంవత్సరాలు పాలించిన తర్వాత భౌగోళిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చింది, సామాజిక తెలంగాణ అంటే అది మీడియాకు అస్త్రం, ప్రతిపక్షాలకు అస్త్రం కదా. అస్త్రం అంది. తప్పకుండా తీసుకోండి ఆ అస్త్రాలని. నేను ఏమంటున్నా భరత్ గారు, బర్త్డే రోజు లేకపోతే ఆ రోజు ఆ ప్రెస్ మీట్ పెట్టిన రోజు సీఎం 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 అంటే నినాదాలు చేయించడం అది కాదా? దాని మీడియా ఆబ్వియస్లీ నినాదాలు ఎవరు చేయించారు? అది కావాలని చేసింది కాదు. ఔత్సాహికులైన యువకులు చాలా మంది ఆ సభకు వచ్చారు. వాళ్ళ లోపల ఆ స్పిరిట్ పనిచేసిందేమో అనుకుంటున్నాను నేను, అంతే. అయితే ఏదెట్లున్నా కూడా భరత్ గారు, ఒక మొట్టమొదటిసారి ఆ పార్టీలో ఒక గొంతు విప్పే ఒక వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ మనం ఎదనిద్దాం, దాన్ని సపరేట్ చేయకూడదు. దాన్ని స్వాగతిస్తున్నారా మీరు? 100% స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇది బయటికి రావడం లేక అనేది క్రమశిక్షణ రాహిత్యం అయినా కూడా ప్రశ్నలు మాత్రం క్రమశిక్షణ రాహిత్యం కాదు. అన్నిటితో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ ఒక 25 అంటే ఇప్పుడు నేను కూడా అందులో భాగస్వామి నా పార్టీ పెట్టడంలో. 25 ఏళ్ల తర్వాత ఒక ఆరోగ్యకరమైన ఒక వాతావరణం ఏర్పడుతున్నది. ఎవరు మాట్లాడినా కూడా సహించకపోవచ్చు, కానీ ఒక టాప్ లెవెల్ పర్సన్ ఆ కుటుంబంలో కూడా ఒక కేసీఆర్ గారు కుటుంబ సభ్యుల్లో అత్యంత ఎక్కువగా ప్రేమించే ఆయన కూతురు లేవనెత్తడం అనేది అది పార్టీ వ్యతిరేక చర్యలా కాకుండా పార్టీని ఆరోగ్యకరమైన దారిలో నడిపించే ఒక మంచి సూచనలుగా మనం భావించాల్సి ఉంటుంది. కవిత వేరే పార్టీ పెట్టే అవకాశం ఉందా మీ ఉద్దేశంలో? లేదండి, అస్సలు లేదు. అస్సలు పాసిబిలిటీ లేదా? లేదు. అట్లుంటే కనుక ఇట్లా ఈ ఆరోగ్యకరమైన సలహాలు ఇవ్వరు. కేసీఆర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా కవిత మీద ఈ లేఖ ద్వారా? లేదండి, తీసుకోరా? లేదు. ఎందుకు? ఆమె ఏం తప్పు మాట్లాడిందని తీసుకుంటారు? ఆమె సలహాలు ఆమె ఇచ్చింది, ఆమె ఫీలింగ్స్ ఆమె ఎక్స్ప్రెస్ చేసింది. ఒకటి లెటర్ బయటికి లీక్ చేశారని చెప్పి ఆమె ఇచ్చిందని ఎందుకు అనుకోవాలి మనం? ఆమె బయట పెట్టిందని ఎందుకు అనుకోవాలి? మరి ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇద్దరి మధ్యలోనే ఉంటుంది కదా. ఏదైనా నిజంగా లేఖ రాస్తే ఇప్పుడు కేసీఆర్ బయట పెట్టరు కదా, ఇంటెలిజెన్స్ కూడా పోతుంది కదండి. ఇప్పుడు అది వాట్సాప్ లో పంపించుంటది ఆమె వాళ్ళ ఫాదర్ కి, ఆ వాట్సాప్ ను ట్రాక్ చేయొచ్చు. ఓకే, వాట్సాప్ ఏదైనా జరగవచ్చు. ఓకే, వాట్సాప్ ద్వారా ఇంటెలిజెన్స్ ట్రాక్ చేసి అట్లా తెలవడం ద్వారా సాధ్యమైంది కదా భరత్ గారు. వాట్సాప్ చాట్ ఈజీగా చేయొచ్చు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా, ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనుకోవచ్చు అంతే. ఫోన్ ట్యాపింగ్ చేయని ప్రభుత్వం ఈ భూమి మీద ఉందంటారా? అంటే వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ కేసు పెడతారు, ఆరోపించారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళ ఫోన్లే ట్యాప్ అవుతుంటాయి, కవిత లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ కావా? ఓకే, కవిత ఫోన్ అయినా కేసీఆర్ 100% ఫోన్ అయినా ట్యాప్ అవుతుంది, వాట్సాప్ డెఫినెట్ గా అవుతుంది. ఓకే, సో యాక్షన్ ఏమి ఉండదు కవిత మీద నిజంగా అదనుకున్నట్టే కేసీఆర్ కోపం వచ్చి ఆ విధంగా చేయరు? లేదండి, అట్లా నాకు తెలిసి టిఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కూడా నిజంగానే అట్లా కొంతమంది క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డా కూడా వాళ్ళను ఆ కింది లీడర్లతో చెప్పి, ఆ జిల్లా నాయకులతోనో లేకుంటే రాష్ట్ర నాయకులతోనో చెప్పి ఎందుకు అనవసరంగా ఎగురుతున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, సైలెంట్ గా ఉండమని చెప్పాడు తప్ప పార్టీలో క్రమశిక్షణ ఈటల రాజేందర్ చేశారు కదా, గులాబీ జెండా కోనర్లు అంటే ఈటల రాజేందర్ పంపించారు. ఏం క్రమశిక్షణ రాహిత్యం చేసిండండి? వాస్తవంగా ఆ కోణంలో చూస్తే ఆయన దళితుల భూమి కొన్నప్పుడు అడిగిండు, ఏమని అడిగిండు? నేను ఇట్లా నా ఇండస్ట్రీ అవసరం కోసం నేను ఆ భూమి నాకు నచ్చింది అంటే భూమి గురించి కాదండి, అది భూమి గురించి కాదు, అది ఒక మరి ఆయన దేని గురించి ఆయనను గులాబీ జెండా ఓనర్ మేమే అని చెప్పుకోవడం, పదే చెప్పుకోవడం అది కారణం అని అందరూ తెలుసు కదా, భూమి గురించి కాదు కదా. అసలు ఆ మాటకు వస్తే గులాబీ జెండా ఓనర్ రాజేందర్ కూడా కాదు. అదేమన్నా దక్కాలంటే ఒక 8 మందికి దక్కుతుంది. ఆ 8 మందిలో నేను ఇన్నయ్య గారు ఉంటాం, మత్స్వరాచారి ఉంటాడు, నిమ్మ నరసింహారెడ్డి అని చనిపోయాడు, బోయినపల్లి హనుమంతరావు ఉంటాడు. ఎవరు రియల్ ఫౌండర్స్ ఎవరు అసలు? అంటే పార్టీ పెట్టడానికంటే ముందు కేసీఆర్ గారితో కొన్ని వందల గంటలు చర్చించిన వాళ్ళల్లో ఎవరైతే కంటిన్యూ ఉన్నారో వాళ్ళకు దక్కుతుంది ఆ గులాబీ జెండా. ఆ జెండా
గులాబీని ఫైనల్ చేసిన దానిలో నాది కీలక పాత్ర. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే ఇది చెప్తాను మీకు వినండి. ఆ రోజు అట్లాస్లను తెప్పించి ప్రపంచంలో ఏ పార్టీ జెండాలో గాని ఏ ప్రభుత్వ జెండాలో గాని దేశాల జెండాలలో గులాబీ లేదు, ఎందుకు లేదు అని అడిగాడు. ఆయన రకరకాల షేడ్స్ లో గులాబీ జెండాలు ఆడ పెట్టాడు. ఆయనకి ఇష్టమైన కలర్ అది. ఎందుకు లేదు అని అంటే నేను అన్నాను, ఈ పితృస్వామిక వ్యవస్థ కదా ప్రపంచం అంతా కూడా, గులాబీ అనేది ఆడవాళ్ళు ఇష్టపడే కలరు, ఆ ఇష్టపడే కలర్ ఆడవాళ్ళది కాబట్టి వద్దనుకున్నారు, ఇంత మించి నాకు వేరే డెఫినేషన్ ఇవ్వాలని అనుకోవట్లేదు అని నేను అన్నాను. అన్నప్పుడు ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశారు. అవును ఇది కాబట్టి మహిళలు వస్తేనే మన పార్టీ కదులుతుంది, ఇల్లు మొత్తం వస్తుంది, కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా మనం గులాబీ ముందు తీసుకెళ్దామని చెప్పి ఆయన నచ్చిన కలర్ ని ఆయన ముందు కాన్సెప్ట్ మీద అన్నట్టు అదే కాన్సెప్ట్ ఆయనదే. బట్ దానికి కొంత సంశయం వచ్చింది, జస్టిఫికేషన్ మీద అంటే నేను ఆయన కన్విన్స్ చేయగలిగా. ఓకే, ఈ రకమైన మీ ఉద్దేశంలో ఇది పిలిచి మాట్లాడి కవితను పిలిచి మాట్లాడితే సెటిల్ అయిపోతుంది అంతేనా? ఆమె చల్లారుతుంది? అసలు ఆ ప్రాబ్లం లేదు భరత్ గారు, పార్టీ పెట్టాలనే ఆలోచన కవిత గారికి లేదు. పార్టీ కాదు, మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయకుండా, ఇంకా మన ప్రెస్ మీట్ లో పార్టీలో నా మీద కుట్ర పన్నుతున్నారు అన్నారు కదా, ఆమె పార్టీలో కొందరు కుట్ర పన్నుతున్నారని ఆమె చెప్పారు. వాస్తవం అది. కొంతమంది ఆమెకు అగెనిస్ట్ గా పార్టీలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు కుట్రమంటున్నారంటారు? అంటే ఆమె ఏదైతే కామెంట్ చేసిందో కొంతమంది అట్లా మాట్లాడుతున్నారు పార్టీలో, అది నేను మీ ఉద్దేశంలో ఎవరు కుట్రమంటుంది? నేను పెద్దగా ఫాలో కాలేదండి, ఎవరు ఆమె మీద కామెంట్ చేశారనేది ఫాలో కాలేదు. బట్ డెఫినెట్ గా ఉంటదండి. ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఏమైతుంది, మీడియా దీన్ని అంతా బయటికి తీసుకొచ్చినాక ఎవరికి వాళ్ళు అటాచ్ అయిపోతున్నారు. రేపు ఏమైనా స్ప్లిట్ అవుతుందేమో, 3 పార్టీలు అయితాయో 2 పార్టీలు అయితాయో, నేను ఇడిదిక్కుండాలి, నేను అడిదిక్కుండాలి, ఇవన్నీ కూడా అవుతుంటాయి. లెటర్ తర్వాత కవితతో వెళ్లేందుకు పార్టీ లీడర్ సంశయించరా? అటు వెళ్తే ఫ్యూచర్ కవితకు పార్టీకి సంబంధం లేకుండా ఆమెకు ఉండాల్సిన ఫోర్స్ ఆమెకు ఉంది. ఆమె జాగృతి పెట్టినప్పటి నుంచి కూడా ఆమెతో అటాచ్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ గురించి వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ జాగృతి సామాజిక సమస్యల మీద వాళ్ళు కదులుతారు. ఇవాళ ఆమె ఫోర్స్ అంత ఏంటంటే ఈ సామాజిక తెలంగాణ అనే ఏదైతే స్లోగన్ ఇచ్చిందో, జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలన్నప్పటి నుంచి, బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పటి నుంచి కూడా ఒక పెద్ద సెక్షన్ ఆమెతో సేల్ అవుతున్నారు. అందులో వివిధ పార్టీలకు సంబంధించి కింది క్యాడర్ ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేని అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆమె పార్టీని డిస్టర్బ్ చేయట్లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఏ మీటింగ్ లో కూడా పార్టీ నాయకులు రాలేదు. నేను పార్టీతో దూరం ఉన్నా కాబట్టి నన్ను పిలిచారు. పార్టీ వాళ్ళని వద్దంటది ఆమె. నేను ఇది పార్టీ కార్యక్రమం కాదు కాబట్టి పార్టీ వాళ్ళని నేను పిలువను, డిస్టర్బ్ చేయను అని చెప్తున్నారు ఆమె. కేసీఆర్ వారసత్వాన్ని ఎవరు కంటిన్యూ చేయగలరు? ఎవరు పవర్ఫుల్ లీడర్ మీ ఉద్దేశంలో? కవితనా, కేటీఆర్, హరీష్ రావా, సంతోష? ఎందుకు ఈ డౌట్ వస్తుంది? రామాయణ కాలంలో దశరథుడు భరతునికి ఇవ్వలే కదా, మజ్బూరిగా ఆమె అల్లరి చేసింది కాబట్టి భరతునికి వచ్చింది. ఖచ్చితంగా రామునికే వస్తుంది కదా. సో రామ్కే, కల్వకుంట్ల తారక రామారావు, దశరథుడు రామునికే ఇస్తాడు అని చెప్తున్నాను నేను. కాకపోతే ఆ సమయం ఇప్పుడు ఆసన్నం కాలే. ఇంకొకటోసారో 2 సార్లు కేసీఆర్ గారు తన శక్తి ఉన్నంత మేరకు ముఖ్యమంత్రిగా తన పాలన కొనసాగించిన తర్వాత ఇక నాకు చేతనైతే లేదు అనుకున్నప్పుడు కొడుకు ఇస్తాడు. ఇంకెవరికి ఇస్తాడు ఆయన? అంటే మీ ఉద్దేశంలో నాయకత్వ బాధ్యతలు ఎవరికి ఇస్తే బెటర్? ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిట్లు ఎవరికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తా, కానీ వాస్తవంగా కొడుకే వస్తుంది. అది రాము చాలా డైనమిక్ అండి. ఆయన వాస్తవంగా చెప్పాలంటే మిగతా వాళ్ళకున్న కొన్ని అనానుకూల పరిస్థితులు కూడా ఆయనకు లేవు. ఆయన చాలా ఎదిగాడు, మామూలుగా ఉద్యమంతో ఎదిగాడు. ఆయన అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆయన తెలంగాణ మీద పెద్దగా అవగాహన లేదు, పట్టు లేదు, మాట్లాడలేని పరిస్థితి. ఆయన అన్ని భాషల్లో అప్పుడు ఉర్దూ మాట్లాడలేకపోయేవాడు, హిందీ సరిగా మాట్లాడలేకపోయేవాడు, విషయాల పట్ల కూడా పరిజ్ఞానం లేకుంటే. బట్ చాలా కష్టపడ్డాడు, చాలా నేర్చుకున్నాడు. కాబట్టి మనం అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు ముగ్గురు కూడా ఉద్యమంతో ఎదిగిన నాయకులు భరత్ గారు. కాబట్టి వాళ్ళ మధ్యలో ఎవరికి వస్తుంది అనే సంశయం వాళ్ళకు కూడా లేదు, మనకే కాదు, వాళ్ళకు కూడా లేదు. కవిత ఏ పరిణామాలతో హట్ అయింది అనుకోవచ్చు మనం? అంటే లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళిన తర్వాత సరిగ్గా స్పందించలేదు, ఆ విషయంలోనే అట్లా ఏమన్నా అనుకుందా ఆమె? ఆమె ఏం అట్లా హట్ కాలేదండి.
తండ్రి రాలేదు, ఆమె ఏ విషయంలో తండ్రి చూసేందుకు రాలేదు ఒక్కసారి కూడా అని అట్లా లేదు. ఆమెకు తండ్రి ఫీలింగ్స్ తెలుసు, తండ్రి ఎమోషన్స్ తెలుసు, మనందరికంటే ఎక్కువ తెలుసు ఆమెకి. ఆమె కూడా తండ్రి రావాలని కోరుకోలేదు. ఆమె ఒకవేళ ఈయన వస్తానన్నా కూడా వద్దని చెప్పేది. ఆమె మనసు నాకు తెలుసు. అయితే ఒకటి ఏది ఏమన్నా కానివ్వండి, జైలు పోయి వచ్చిన లిక్కర్ స్కామ్ ఆమె మీద ఉన్న కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అడగండి, నంబర్ 1 కవిత అని నేను చెప్పగలుగుతాను. ఓకే. కానీ రాజ్యాధికారి బిడ్డ మీదనే ఎక్కువ ప్రేమ కేటీఆర్ కంటే కూడా. ఎస్ మొదటి నుంచి అంతే. అవునా? ఎందుకంటే వాస్తవంగా కేటీఆర్ గారు పుట్టినప్పుడు ఆయన లేడు. ఆయన చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత కేటీఆర్ ను చూశాడు. ఆ టైంలో అంతా ఆయన ఎక్కువ ఢిల్లీలో ఉండేవాడు. కవితను దగ్గరుండి ఆయన పెంచాడు. కాబట్టి కవిత మీద ఎట్లాగో బిడ్డ అంటే చాలా గారాభం ఉంటది తండ్రికి. తండ్రికి బిడ్డ మీదనే ఎక్కువ. నేను చూసింది ఏంటంటే, ఒకటి కూతురు మీద, సెకండ్ ఎవరో ఆ ప్లేస్ ను ఆక్రమించారు అంటే కేటీఆర్ గారి కొడుకు హిమాన్షు. నేను ఒక సందర్భం చెప్తాను. ఆ హిమాన్షు సిస్టర్ కూడా ఉంది కదా, గున్ని అనే వాళ్ళం మేము. ఆ పేరేందో నాకు తెలియదు. ఎందుకంటే అయితే ఏమైంది భరత్ గారు, ఇద్దరమే ఉన్నాం మేము. ఆ అమ్మాయి వచ్చి తాతయ్య షాపింగ్ పోవాలన్నది. అంతా 3-4 ఏళ్ళు ఉంటదేమో, అప్పుడు 5 years కూడా లేదు. అయితే వెంటనే జేబులోంచి ఒక కట్ట తీసి ఇచ్చాడు. అది 2000 రూపాయల కట్ట. అది నేనన్నా ఏంటి పిల్లల్ని ఇప్పటి నుంచే మీరు జడగొడుతున్నట్టున్నారు, ఆమె షాపింగ్ పోతే మీరు ఇంత పెద్ద అమౌంట్ ఇస్తారా అంటే, మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు ఇవ్వలేదు, మేము చాలా కష్టంగా పెరిగాము, ఏది మా కోరికలన్నీ అణుచుకున్నాము, నేను అట్లా చేయదలుచుకోలేదు, ఆ పిల్లల్ని స్వేచ్ఛగా నేను వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి ఆయన ఆ రోజు మాట్లాడాడు నాతో. 2009 అనుకుంటాను, 8 ఆ ప్రాంతంలో. 8 కాదు 12 అనుకుంటా, 12. అంటే భరత్ గారు, కేసీఆర్ గారి మనసు అది నిజంగానే వెన్నండి. ఆయన ఎవరు బాధపడ్డా చూడలేడు, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. డెఫినెట్ గా ఏంటంటే కూతురు పట్ల ఆయనకు మనసు కొట్టుకుంటది. నిజానికి జైలు పాలే పరిస్థితి రావడం కూడా మనం అనుకుంటాం, కానీ ఒక తండ్రికి చాలా చాలా తండ్రి కోణం నుంచి ఆలోచిస్తే చాలా కష్ట సమయం. డెఫినెట్ గా ఉంటది. ఆయన దుఃఖాన్ని మనసులోనే దిగమింగుకుంటాడు ఆయన. ఒక మీటింగ్ లో అన్నట్టున్నాడు, అగ్నిపర్వతం నాలో బద్దలవుతుందని. అప్పుడు ఆ జైలు పాలైనప్పుడు, ఆ తర్వాత జైల్లో ఉన్న సమయంలో మీటింగ్ లో అన్నట్టున్నాడు ప్రజాప్రతినిధుల సమావేశంలో టీఆర్ఎస్ కార్యాలయం. ఆయన ఆ విషయం తెలిసినప్పుడే ఆయన ఎంత బాధపడాలో అంత బాధపడ్డాడు. ఈమె జైలు తప్పదు అనే కామెంట్ కూడా ఆయన దగ్గర వాళ్ళతో చేసిండని విన్నాను నేను. అంటే ఈ స్కామ్ లో ఎప్పుడైతే వాళ్ళు పెడుతున్నారు ఈమె పేరు, ఆయనకు అప్పుడే తెలిసింది. అంటే ఆయనకు తెలియదా అప్పటి వరకు ఇదంతా తెలియదు. ఫస్ట్ టైం వాళ్ళు ఎప్పుడైతే కవిత పేరు బయటికి తీశారో అప్పటిదాకా ఆయనకు తెలియదు. అంటే ఎవరికి తెలియదు, ఆయనకే కాదు, పార్టీలో కూడా కేసీఆర్ గారితో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఆయన తెలియకుండా మరి ఎందుకు చేశారంటారు? ఎందుకు జరిగింది ఇదంతా కూడా? ఇక్కడ ఏదో జరిగిందండి. నేనేమంటున్నా అంటే, ఆమె పేరు రావడానికి ఏంటంటే ఏదైనా కాన్స్పిరసీ జరిగిందా? ఆయనకు తెలియకుండా ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కానీ లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ తో మీటింగ్ జరపడం అది పొరపాటు జరిగిందా? అక్కడ స్కామ్ కాదా అన్నది పక్కన పెడితే వాళ్లతో సమావేశం కావడం అక్కడ, అది ఆయన నొచ్చుకున్నారా కేసీఆర్? అది తెలియదు నాకు. కానీ ఒకటైతే గుర్తు ఏంటంటే, ఒకే ఒక్క విజువల్ ను పట్టుకొని కేసు పెట్టారండి. ఆ విజువల్ ఏంటంటే, ఈమె ఒక స్టార్ హోటల్ పోతే వెనకాల 2 సూట్ కేసులతోని ఆమె అనుచరులు వచ్చారు. అవి సూట్ కేసులలో బట్టలున్నాయా డబ్బులున్నాయా ఎవరు చూడలేదు. అందుకే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది అక్కడనే. ఏంటంటే, మీరు 10,000 పేజీల ఛార్జ్ షీట్ వేసి ఏ సాక్ష్యాలు పెట్టారని చెప్పి ఆమెను జైల్లో ఉంచాలి, ఏ ఒక్కటి కూడా మీరు నమ్మేటట్టుగా ఏ ఆధారం కూడా పెట్టలేకపోయారు కదా అని ఈడీ మీద చివాట్లు పెట్టింది. అంటే మీటింగ్స్ పెట్టడం మాత్రాన స్కామ్ లో బాగా ఉంటుందని ఎట్లా అనుకుంటాం భరత్ గారు? ఏదైనా ఇప్పుడు అనుకోకుండా కూడా కలవచ్చు, కవిత గారు మీతో మాట్లాడాలని అడగచ్చు, ఆయన కూడా ఎంపీ కాబట్టి పరిచయం ఉంటది. ప్రతిదాన్ని మనం క్వశ్చన్ చేయలేం కదా. సో మొత్తానికి ఈ వివాదం సమస్య పోద్ది. కవిత కూడా మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయిపోతారా? ఆమె యాక్టివ్ గానే ఉన్నారండి. కాకపోతే పార్టీ కాకుండా వేరే ప్రోగ్రామ్స్ ఆగిపోతాయా? ఎందుకు ఆపాలి? కేసీఆర్ కోరుకుంటారు కదా, కేసీఆర్ అట్లా కోరుకుంటారు. కేసీఆర్ వేరే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారా? సరే కవిత చేస్తుంది,
ఇప్పుడు మీరే పార్టీలో ఉండి మీరు వేరే ప్రోగ్రామ్ చేస్తే పర్మిషన్ ఇస్తారా పార్టీ లైన్ కాకుండా? అంటే పార్టీ లైన్ కు వ్యతిరేకంగా పోతే చర్య తీసుకుంటారు, కానీ పార్టీ చేయలేని పనులు చేస్తే చర్య తీసుకోరు ఆయన. ఉదాహరణకు కాళేశ్వరం విషయం తీసుకుందాం. కాళేశ్వరం గాని సాగునీటి ప్రాజెక్టుల మీద గానీ కవిత గారే మీటింగ్ పెట్టారు తప్ప పార్టీ పెట్టలేదు కదా. పార్టీ చేయలేని పని కవిత గారు చేస్తే తప్పేమున్నది? సామాజిక తెలంగాణ లాంటి అంశాలను కేసీఆర్ గారి ఎజెండాలో చేర్చాలని ఆమె ప్రయత్నం చేసింది. అది ఇప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారా సామాజిక తెలంగాణ వచ్చిందని? రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంతో పోలిస్తే ఆదిలాబాద్ జిల్లా చాలా ఎక్కువగా ఉందని ఎవరైనా చెప్తారా? ఆమె లేవనెత్తిన అంశాల్లో వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది చూడాలి తప్ప పార్టీ వ్యతిరేకత వచ్చిందా లేదా. ఇప్పుడు సామాజిక తెలంగాణ కోరుకునే వాళ్ళు బీఆర్ఎస్ కోటేస్తారా? అది నేను చెప్పేది. సామాజిక తెలంగాణ అనేవాళ్ళు బీఆర్ఎస్ కోటేస్తారా? ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళకి రాదు. ఒకటి భరత్ గారు, బహుజనులకు ముఖ్యమంత్రి పదవి రాదు. కరెక్టే, నినాదం కరెక్టే. కానీ ఇప్పుడు సామాజిక తెలంగాణ నినాదంతో కవిత ఉద్యమం చేసినా అల్టిమేట్ గా అక్కడ ముఖ్యమంత్రి కావాల్సింది తండ్రో లేకపోతే కేటీఆర్ లేకపోతే కవితనో హరీష్ రావు కదా. అయితే ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటేంటంటే ఒకటేమో నిజంగానే దళితులకు బహుజనులకు సరైన వాటా దక్కుతుందా లేదా పార్టీలో పదవుల్లో అనేది ఒక అంశం. రెండవది వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో ఏదైతే ఎన్నికల ప్రణాళిక ఉంటుందో నిజంగానే దళిత బహుజనులకు ఇప్పటిదాకా ఆర్థిక రంగాలలో జరిగిన అన్యాయాన్ని సవరించి కనీసం వాళ్ళు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకపోయినా కూడా పదవులలో ఎక్కువ సీట్లు కేటాయించకపోయినా కూడా వాళ్ళ ప్రయోజనాలను వాళ్ళ జీవిత ప్రమాణాలను పెంచే విధంగా ఏమైనా ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందా? ఈ రెండు అనేది ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే ఓట్లన్నీ కూడా ఇజాల మీద నినాదాల మీద సిద్ధాంతాల మీద పడుతున్నాయి భరత్ గారు. అవసరాల మీద పడుతుంటాయి. అవసరాలు తీర్చగలిగితే ఓట్లు ఇస్తారు. నన్ను కేసీఆర్ గారు ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నారు 2003లో. నేను చెప్పాను నేను చేయనన్నాను. ఎందుకు అంటే ప్రజలు డబ్బు కోసం డబ్బు తీసుకొని ఓట్లు వేసినంత కాలం నేను నిలబడిన అన్నాను. దానికి ఏమన్నారంటే నీ జీవిత కాలంలో నీకు అటువంటి అవకాశం రాదన్నారు ఆయన. నిజంగా చెప్పారు కదా మరి. రాకున్నా పర్వాలేదు అని చెప్పాను. ఇప్పటిదాకా నేను ఎన్నడూ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని అడగలేదు ఆయన్ని. సో మొత్తానికి ఇప్పుడు కవిత ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఖండించొచ్చా? మీరేమనుకుంటారు? ఈ లెటర్ నేను రాయలేదంటారా, లాశానంటారా, ఏం మాట్లాడరా? నేనైతే ఆమె దాని మీద మౌనంగా ఉంటారు. ఒకవేళ తప్పనిసరి అడిగినప్పుడు నేనైతే రాశాను, అది ఎట్లా బయటకు వచ్చిందో నాకు తెలియదు అంటది ఆమె. ఓకే. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు. సో మొత్తానికి కవిత రాసిన లేఖగా చెప్పబడుతుంది, అయితే చాలా సర్క్యులేట్ అవుతుంది. ఆమె అమెరికా పర్యటన నుంచి మరికొద్ది గంటల్లో రాబోతున్నారు ఇండియాకు. సో దాని మీద మౌనంగా ఉంటారా, ఆ లేఖ నేను రాశానంటారా, రాయలేదంటారా అన్నది అయితే ఖచ్చితంగా ఆసక్తికరంగా మారిందనే చెప్పొచ్చు. ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.